అండి ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటంటే, చూడండి ఒక పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ అనమాట. అంటే నెక్ పైకుంటే ఎలా కట్ చేసుకోవాలి, చంక దగ్గర ఎలా పెట్టాలి అనేది ఇవాల్టి వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఓపెన్స్ అటువైపు ఉంది, జాయింటింగ్ నా వైపు ఉంది. అలాగే మీరు వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసేయండి. అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, పాయింట్స్ కూడా ఇచ్చేసేయండి. సో అంటే ఫస్ట్ అయితే కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. నేను ప్రతి బ్లౌజ్ ఇదే మెథడ్లో కట్ చేస్తాను. కాకపోతే ఏంటంటే ప్రతిదీ మెజర్మెంట్ని బట్టి మారుస్తూ ఉంటానన్నమాట. కానీ కట్ చేసే మెథడ్ ఇదే అనమాట. పర్ఫెక్ట్గా కుదురుతుంది. కింద కట్ చేసిన తర్వాత చూడండి 1/2 ఇంచ్ కుట్ల కోసం వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాని బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని ఇక్కడ టైట్ కుట్లు ఉన్నాయి కదా, అక్కడికి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ అనమాట. అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఈ 1 ఇంచ్ అనేది బ్యాక్ డాట్ కోసం అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ చూడండి, బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు ఈ విధంగా పెట్టేసుకొని హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ ఇచ్చుకోవాలి. మార్కింగ్ ఉన్నదానికంటే ఒక 1/2 ఇంచ్ పైకే ఇవ్వాలండి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేసరికి హైట్ తగ్గకుండా ఉంటుందన్నమాట. అక్కడికి మార్కింగ్ ఇచ్చేసుకొని అక్కడికి ఒక లైన్ అయితే వేసేయాలి. ఈ విధంగా సైడ్ వైపున ఒక లైన్ వేసేయాలి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ చూసుకుందాం. చెస్ట్ లూజ్ వచ్చేసి ఫస్ట్ ఎగ్స్ నుంచి చంక కింద కుట్టు వరకు కొంచెం లాగినట్టుగా చూసేసుకుంటే మన ఖర్చుతో సహా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ నేను చూస్తున్నాను, ఇలా చూసారు కదా, నాకు 9.5 ఉంది, అంటే 9.5 ఇంచులు ఉంది. అంటే మనకు చెస్ట్ లూజ్ ఎంత, 9.5ను 4 భాగాలుగా ప్లస్ చేసుకుంటే వచ్చేది చెస్ట్ లూజ్ అనమాట. అంటే మనకు 38 ఇంచుల చెస్ట్ ఉంది. నడుం లూజ్ వచ్చేసి 36 ఇంచులు ఉందన్నమాట. అంటే వీళ్ళు లావుగానే ఉంటారు, కానీ నడుముకు చెస్ట్కి పెద్ద తేడా లేదనమాట. ఇక్కడ చూడండి, బ్యాక్ నడుము లూజ్కి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ వస్తుంది అని మనం బ్లౌజ్ కట్ చేస్తూ ఉంటాం కదా. కొన్ని బ్లౌజెస్ ఇలా ఉంటాయన్నమాట, అన్నీ ఒకలాగా ఉండవన్నమాట. కాబట్టి ప్రతిదీ చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ నడుము 2 వేసేసాం కదా మనము, చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్, బ్యాక్ పెట్టి నీట్గా మిడిల్కి మట్ చేసుకొని ఇలా మార్కింగ్ ఇచ్చేసి వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి ఇచ్చేసేయండి. కుట్టేసరికి కరెక్ట్ అవుతుంది అనమాట. నెక్ అనేది చాలా చిన్న నెక్ ఇది. షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టేసుకుంటున్నాను. కింద నెక్ డీప్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టేశాను అనమాట. ఇది పెద్దవాళ్ళ సైజ్ బ్లౌజ్ కటింగ్. ఇక్కడ చంక దగ్గర మార్పు అనేది జరుగుతుంది ఈ సైజ్కి. ఈ పెద్ద వాళ్ళు ఏంటంటే నెక్ పైకి వేసుకున్నప్పుడు చంక దగ్గర పట్టేసిందని చెప్తూ ఉంటారు కదా, అలా జరగకుండా ఉండాలంటే ఇప్పుడు చూడండి, చంక హైట్ కూడా ఖర్చుతో సహా మార్కింగ్ వేసేసుకున్నాను కదా. ఇక్కడ వేసేసుకున్న తర్వాత చెస్ట్ దగ్గరకు ఒక లైన్ అయితే వేసేద్దాం ఫస్ట్. ఇప్పుడు మనము షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసుకుంటున్నాను చూడండి. నేను సైజ్ బ్లౌజ్కి ఖర్చులతో సహా కలిపి పెట్టుకోండి. మీరు ఎంత స్టిచ్చింగ్లో పడతారో దాన్ని చూసి పెట్టుకోండి. మరి ఎక్కువ పెట్టేసి తక్కువ ఖర్చు పడితే బ్లౌజ్ అంతా పెద్దగా అయిపోతుంది. మీరు ఖర్చు ఎంత పడతారనేది చూసుకొని పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, చంక దగ్గర మామూలు బ్లౌజెస్కి మనం 1.5 ఇంచులు పెడతాం కదా, కానీ ఈ బ్లౌజ్కి 1.5 ఇంచు పెట్టాలి చూడండి. ఎందుకంటే నెక్ అనేది పైకి ఉంది కాబట్టి చంక దగ్గర పట్టేసినట్టుగా కాకుండా ఉండేందుకు ఫ్రీగా ఉండాలి కాబట్టి 1.5 ఇంచు పెట్టేసుకొని నీట్గా ఆమ్ రౌండ్ అనేది తిప్పేసేయండి. ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ సరిపోతుందా లేదా సైజుకి అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సైజ్ బ్లౌజ్ యొక్క ఆమ్ రౌండ్ తీసుకొని బ్యాక్ సైడ్ మాత్రమే చెక్ చేయాలి. షోల్డర్ దగ్గర నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు ఎంత ఉందనేది చూసుకోండి. నాకు 9 ఇంచులు కాదండి, 8 ఇంచులేమో వచ్చింది. చూస్తాను ఇప్పుడు సరిపోతుందా లేదా అనేది. 9 ఇంచులు అండి, సారీ 9 ఇంచులు వచ్చింది. నాకు కరెక్ట్గా సరిపోయిందనమాట. నేను వీడియో ఒకసారి తీసి ఒకసారి వాయిస్ ఇవ్వడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇక్కడ ఎలాంటి బ్లౌజ్ అయినా కట్ చేయండి మీరు, బ్యాక్ డాట్ అనేది షోల్డర్కి ఎదురుగా వచ్చేస్తుంది. అలాగే ఆమ్ రౌండ్ అనేది సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి చూడండి, నేను 4.5 ఇంచుల పొడవు వరకు వేస్తానమాట. ఎందుకంటే నెక్ పైకి ఉంది కదా. డాట్ అనేది కొంతమంది సన్నగా వేస్తూ ఉంటారు, అలా వేయకూడదు. 1 ఇంచ్ వెడల్పు ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఉంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది. చూడండి, నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉందో అలా. అలవాటు అయిపోతే ఈజీ అనిపిస్తుందండి. స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు కొంతమంది కష్టంగానే అనిపిస్తుంది, కానీ నేర్చుకున్న తర్వాత ఈజీ అయిపోతుందన్నమాట. మిగతావన్నీ ఈజీ కుట్టేస్తారు. బ్లౌజ్ల వరకు వచ్చేసరికి కొంచెం టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది బిగినర్స్కి. అన్నీ పర్ఫెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను ఎక్కడికక్కడ టక్స్ పెట్టాను. నడుము దగ్గర క్రాస్గా కొద్దిపాటి క్లాత్ అయితే తీసేసాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. మనం ఒక్క బ్లౌజ్ కట్ చేస్తున్నాం కదా, ఎక్కువ బ్లౌజులు వేస్తే నేనైతే బ్యాక్ పార్ట్ కట్ చేయగానే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను. ఇలా ఒకే బ్లౌజ్ కట్ చేసినప్పుడు మాత్రం హ్యాండ్స్ కట్ చేస్తాను అనమాట. బ్యాక్ పార్ట్ ఫస్ట్ హ్యాండ్స్ ఈ 2 కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను.
కింద చూడండి హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసి 1/2 ఇంచ్ కుట్ల కోసం అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ. దీనికి వచ్చేసి లోడింగ్ చేసేయాలన్నమాట. బార్డర్ ఉంది బ్లౌజ్కి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఉంటుంది కదా, దాన్ని ఉల్టా తీసేసుకొని ఈ విధంగా నీట్గా సెట్ చేయాలి. ఎక్కడ ముడతలు లేకుండా సెట్ చేసుకొని హైట్ దగ్గరికి వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేయండి. టైట్ కుట్ల దగ్గరికి, అలాగే చంక డౌన్లో మనం కుట్టు వేస్తాం కదా, అక్కడికి డౌన్ వరకు మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు స్ట్రేట్గా ఒక లైన్ వేసేయండి. దీనికి వచ్చేసి ఇక్కడ చంక దగ్గర కూడా ఒక లైన్ వేసేయండి. మరి చంక డౌన్ అనేది ఎంత ఉందనేది ఒకసారి చూసుకోవాలి. ఈ బ్లౌజ్కి 3.5 ఇంచులు పడుతుందండి. ఎందుకంటే మనకు 9 ఇంచుల ఆమ్ రౌండ్ ఉంది, 10 ఇంచుల హ్యాండ్ పొడవు ఉంది కాబట్టి నాకు 9 ఇంచుల ఆమ్ రౌండ్ అనేది చివరికి వచ్చేసి చూడండి. ఎక్స్ట్రా క్లాత్ అయితే ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలన్నమాట. నేను స్టిచ్చింగ్లో వేసేస్తాను. ఇంకా లావుగా ఉన్నారు కాబట్టి షోల్డర్ దగ్గర 2 ఇంచులు వదిలేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా కర్వ్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు వచ్చేసి నీట్గా కట్ చేసేసుకోవడమే. ఈ చంక డౌన్ కూడా కరెక్ట్గా ఇవ్వకపోతే బ్లౌజ్ అనేది పాడైపోతుంది అనమాట. కరెక్ట్గా ఇవ్వాలి. ఇప్పుడు వచ్చేసి ఎక్కడికక్కడ టక్స్ పెట్టుకొని లోత్ అయితే తీయాలండి. లోత్ అనేది చూడండి షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకోవాలి. చంక టైట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడికి ఇలా స్టార్టింగ్లో సన్నగా, మిడిల్లో కొంచెం ఎక్కువగా, మళ్ళీ ఎడ్జ్కి వచ్చేసరికి సన్నగా. లావుగా ఉన్న వాళ్ళకు 3/4 ఇంచ్ ఉండేటట్టు చూడండి. మిడిల్లో సన్నగా ఉండే వాళ్ళకు 1/2 ఇంచ్ ఉండేటట్టు చూడండి. ఈ విధంగా కరువు తీస్తే ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా కుదురుతుంది అనమాట. ఎక్కువగా బ్లౌజ్ అనేది బిగినర్స్కైనా ఎవరికైనా ఫ్రంట్ పార్ట్లోనే ప్రాబ్లం అవుతుందన్నమాట. అది కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం హ్యాండ్స్ కట్ చేసాం, బ్యాక్ పార్ట్ కట్ చేసాం. ఈ మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేద్దామండి. ఇది వచ్చేసి పెద్దవాళ్ళ సైజ్ కదా, స్ట్రేట్ కటింగే వేసుకుంటారు కాబట్టి ఇలా స్ట్రేట్ కటింగే వేస్తున్నాను. మీరు చూడండి, నేను మొత్తం బ్లౌజ్ కట్ చేసినంత వరకు కూడా ఓపెన్స్ అటువైపు, జెయింటింగ్ నా వైపే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఓపెన్స్ వైపు నెక్ వేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి, కాజా పట్టి వేస్తాం కదా, దానికోసం అనమాట. ఇప్పుడు ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా నీట్గా మార్కింగ్ ఇచ్చేసుకొని బ్యాక్ పార్ట్ తీసేయాలి. ఇంకా చూడండి ఈ విధంగా తీసేసి ఇక్కడ చంక దగ్గర మనకు లోత్ అనేది తీయాలి. ఎలా తీయాలి, ఇలా గీసేసుకుంటే అర్థం కాదనుకుంటే కొంతమంది మార్కర్ వీల్ పెట్టేసుకొని బ్యాక్ సైడ్ ఎలా ఉందో అలా మార్కింగ్ ఇచ్చేస్తాను. నేనైతే ఇలా స్కేల్తో నీట్గా మార్కింగ్ ఇచ్చేసుకుంటాను. ఇంకా కొంచెం టైం వేస్ట్ అనేది ఎక్కువగా కాకుండా చూస్తానన్నమాట. కటింగ్లో ఎక్కువసేపు కట్ చేస్తూ ఉండనన్నమాట, తొందరగా కట్ చేస్తాను. చూడండి ఇక్కడ లోతు వచ్చేసి 1/2 ఇంచ్ లోతు ఈ రౌండ్ తిరిగి దగ్గర ఇప్పుడు నేను మార్కింగ్ వేసాను కదా, అలా తీసేస్తే సరిపోతుందన్నమాట. అంతకు ఎక్కువగా కూడా తీయకండి, మరి పట్టేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ హైట్ అనేది సైజ్ బ్లౌజ్ క్రాస్ కటింగ్గా, నార్మల్ కటింగ్గా చూసుకోండి. క్రాస్ కటింగ్ అయితే టేప్తో చెక్ చేసుకోండి, సాగుతుంది కాబట్టి. ఇది వచ్చేసి నార్మల్ కటింగ్ అండి, అందుకనే నేను బ్లౌజ్తో చూస్తున్నాను. పైన ఖర్చు వదిలేసుకొని కింద ఖర్చుతో సహా కలిపి మెయిన్ డాట్ వరకు ఎంత ఉందో అంత ఫ్రంట్ యొక్క బ్లౌజ్ హైటు పెట్టేసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ పైన 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని ఉక్సు సైడ్ నెక్ ఉంటుంది కదా, దాన్ని నీట్గా ఇప్పుడు నేను సెట్ చేస్తున్నాను చూడండి. ఇలా సెట్ చేసి పెట్టేసుకోండి ఈ విధంగా. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ అనమాట. కుట్టేసరికి కరెక్ట్గా సైజ్ ప్రకారం వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఉక్స్ నుంచి 4 ఉక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసి క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చేసుకోవడమే. అలాగే ఈ సైడ్ కుట్ల వైపు కూడా చెక్ చేసుకోవాలండి. చంక దగ్గర నుంచి మనం సైడ్ క్రాస్ బెల్ట్ అతుక్కునే వరకు ఎంత ఉంది ఖర్చులతో సహా కలిపి పెట్టేసుకుంటే అక్కడికి ఒక లైన్ ఇచ్చేసేయండి. ఇలా షేప్ అనేది ఇచ్చేసేయండి క్రాస్గా. మనం క్రాస్ షేప్ ఇస్తాం కదా, ఈ విధంగా. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇక్కడ డాట్స్ అనేవి మరీ షేప్ ఎక్కువ ఈ సైజుకి తగ్గట్టుగా అయితే వేయనండి, ఎందుకంటే వీళ్ళకి షేప్ ఎక్కువగా ఇష్టం లేదు కాబట్టి. 3 ఇంచులకు డాట్ పాయింట్, డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు, డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు. కానీ ఈ సైజుకు వెడల్పు 3 ఇంచులు వేయాలి, పొడవు కూడా 2.5 ఇంచులు అలా వేయాలి. కానీ వీళ్ళకి షేప్ ఎక్కువగా అవసరం లేదు కాబట్టి తక్కువగా వేస్తున్నాను. ఉక్స్ పట్టికి మిడిల్లో ఒక డాట్ వేస్తాం. మనం మెయిన్ డాట్ వేసేసి క్లాత్ని ఇలా పట్టేసినట్టుగా అంటే ఆమ్ రౌండ్ సైడ్ డాట్ను ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా 4th డాట్ కూడా వేసుకోవచ్చు, ప్లెయిన్ బ్లౌజ్ కదా. ఈ విధంగా నీట్గా కట్ చేసేయాలి మొత్తం కూడా. ఎలా అయితే మార్కింగ్ ఉందో ఆ విధంగా నీట్గా కట్ చేసేసి ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది నాకు ఇక్కడ క్లాత్ మిగులుతుందో లేదో చూస్తానండి. మీటర్ లైనింగ్ ఇచ్చారు, అయినా కూడా క్రాస్ బెల్ట్ రావడం కొంచెం కష్టమే. చూడాలి, క్లాత్ ఎక్కువ ఉంటే అక్కడ తీసేయాలన్నమాట. ఇంకా నీట్గా కట్ చేసేసుకొని ఎక్కడికక్కడ మీరైతే టక్స్ ఇచ్చేసుకోండి. నేనైతే ఇక్కడ ఏమి ఇవ్వను, నేను డైరెక్ట్గా డాట్స్ వేయగలుగుతాను కాబట్టి నేను టక్స్ ఇవ్వను. ఇక్కడ చూడండి, మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన దగ్గర క్లాత్ సరిపోవట్లేదు అనమాట. ఇక్కడ ఉంటుంది కదా, మనం బ్యాక్ ఫ్రంట్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్, దీన్ని క్రాస్ బెల్ట్గా కట్ చేస్తున్నాను. నేను ఇక్కడ మెజర్మెంట్ ఏమీ చూడట్లేదండి, సరిపోతుంది ఈ విధంగా.
నీట్గా కట్ చేసేసాను. అదే మెజర్మెంట్ అయితే సైజ్ బ్లౌజ్కి ఉన్న క్రాస్ బెల్ట్ తీసేసుకొని దీనిపైన పెట్టేసి చూసుకోండి మీకు సరిపోతుందా లేదని. నాకు పొడవు కొంచెం తగ్గొచ్చు అనుకున్నాను, కానీ ఇక్కడ డాట్ వేసిన తర్వాత సరిపోతుందా ఏమైనా జాయింట్ పడుతుందా అనేది చూసుకుంటే సరిపోతుందండి. సైడ్ కుట్ల వైపు కొంచెం తగ్గుతుంది, ఒక 1/2 ఇంచ్. ఏం తేడా కాదనమాట. ఇంకా వేసేసుకోవచ్చు ఇలా నీట్గా. ఈ విధంగా అయితే కట్ చేశాను చూడండి. మొత్తానికి మీటర్ లైనింగ్ అయితే సరిపోయింది. ఇంకా నెక్కొచ్చేసి పైపింగ్ కాబట్టి ఇంకా క్లాత్ ఏమి అవసరం లేదనమాట. బ్యాక్ పార్ట్కి హుక్స్ పట్టి కాజపట్టికి సరిపోతుంది. ఈ విధంగా ఎంత పెద్ద సైజ్ అయినా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఈ మెథడ్లో కట్ చేయండి, బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. నేను చాలా సంవత్సరాల నుంచి ఇదే మెథడ్లో స్టిచ్ చేస్తున్నాను కాబట్టి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ.